సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రౌండ్లో ఎన్ని రికార్డులు బదులుగొట్టినా ఆ జట్టు పాపులారిటీని పెంచింది మాత్రం ఓనర్ కావ్య మారన్ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2012 నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లిగా జట్టును బిల్డ్ చేస్తూ వచ్చిన కావ్య పనిలో పనిగా తన ఇమేజ్ని కూడా అమాంతం పెంచుకుంటోంది. సన్ రైజర్స్ అంటే ముందు టక్కున గుర్తొచ్చే పేరు కావ్య అనేంతలా అయిపోయింది పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో కావ్య మారన్ గురించి ఓ వార్త వైరల్గా మారింది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ధ్ రవిచందర్తో ఆమె డేటింగ్ చేస్తుందంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. నిజానికి ఈ వార్త ఇప్పటిది కాదు. జైలర్ ఆడియో లాంచ్లో అనిరుద్ధ్ పాడిన పాటకి కావ్య ఇచ్చిన రియాక్షన్స్ చూసి నెట్టింట వీళ్ళిద్దరి మధ్యే ఖచ్చితంగా ప్రేమాయణం నడుస్తోందని బలంగా వార్తలు వినబడ్డాయి. ఈసారి కూడా అలాంటి వార్తలే మళ్లీ వినిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ చెపాక్లో ఆడిన విషయం తెలిసిందే. అటు అనిరుద్ధ్ ధోనీ ఫ్యాన్ కావడంతో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ని మహేంద్రుడి కోసం డెడికేట్ చేశాడు. అది కూడా జైలర్లో పాటే కావడం విశేషం. ఇక అప్పట్నుంచి కావ్య అనిరుద్ధ్ పై రూమర్స్ మొదలయ్యాయి. అనిరుద్ధ్ కంపోజ్ చేసే చాలా సినిమాలకు కావ్య వాళ్ళ నాన్న కళానిధి మారన్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కథలు అల్లుకోవడానికి పనిలేని వాళ్ళకి ఇది సరిపోతుంది కదా. అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ వెర్రిగా రీల్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. కావ్య మారన్ సన్ రైజర్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన 3 సార్లు ఇదే మేటర్ హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అంటూ అనిరుద్ధ్ తన టీం ద్వారా అఫీషియల్ ప్రకటన ఇచ్చాడు. కావ్య తాను మంచి ఫ్రెండ్స్ అంటూ వర్క్ పరంగా తమకి పరిచయం ఉందే తప్ప తాము డేటింగ్ చేయడం లేదని, ప్రేమలో లేవని చెప్పేశాడు. అటు కావ్య మారన్ తెర వెనుక చక్రం తిప్పుతోంది కాబట్టి మీడియా ముందుకు రాదు. అందుకని తన దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్ ఎదురు చూడ్డానికి ఛాన్స్ లేదు. మరి అనిరుద్ధ్ మాటని ఫైనల్గా తీసుకుని ఇకనైనా ఐపీఎల్ ఫ్యాన్స్ రూమర్స్ పుట్టించడం ఆపుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.